వచ్చేసిన మా ఇంటి బంగారం మూవీకి వచ్చాము థియేటర్కి. మా రైడ్స్ కంప్లీట్ అయ్యాయి. రైడ్స్ కంప్లీట్ అయిన తర్వాత థియేటర్కి వచ్చాము. ఇది వచ్చేసి కర్మంగడ్ శ్రీలక్ష్మి థియేటర్. వచ్చేసి పార్కింగ్ ఏరియా కింద. మా హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాము కాబట్టి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. మ్యాట్నీ షో అయిపోయినట్టుంది. ఇప్పుడు వచ్చేసి థియేటర్కి వచ్చాము. ఇది వచ్చేసి క్యాంటీన్ ఏరియా. క్యాంటీన్ ఏరియా ఇది. ఇక్కడ సేల్స్ వచ్చేసి టికెట్ న్యూ డిస్ట్రిక్ట్ యాప్లో సేల్స్ అవుతాయి టికెట్స్. థియేటర్ ఇంటర్వెల్ అయిపోయింది. బాగానే వచ్చారు మూవీస్కి అయితే. మూవీ పర్లేదు, మూవీ బాగానే ఉంది. మూవీ రివ్యూ వస్తుంది నా ఛానల్ నెక్స్ట్ చూడండి. యాడ్స్, ఇంటర్వెల్ యాడ్స్. మూవీ అయితే స్క్రీన్ రియబుల్ కాపరేట్ అవుతుంది కాబట్టి. వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసి మనం మా ఇంటి బంగారం మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. మూవీ విషయానికి వస్తే ఇక్కడ ఫ్యామిలీలో వాళ్ళ పెద్ద కొడుకు, ఇద్దరు కొడుకులు ఉంటారు ఫ్యామిలీ. ఆ పెద్ద కొడుకు వచ్చేసి సమంతను వాళ్ళ ఫ్యామిలీకి చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకుని ఆ ఊరికి వస్తుంటాడు. అయితే ఆ ఊరికి వచ్చినాక సమంతకు వచ్చేసి కొత్త ఫ్యామిలీ పరిచయం అవుతుంది. తను వచ్చేసి అనాథ అని తెలుస్తుంది. ఇక్కడ శ్రీముఖి వచ్చేసి తన భర్త తమ్ముడు వెళ్ళాము శ్రీముఖి. అయితే ఇక్కడ స్టార్టింగ్ కామెడీ బాగుంటుంది. తను వచ్చేసి వంటలు బాగా చేస్తుంది. శ్రీముఖి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయడానికి వంటలు ఎలా చేసింది ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ని ఫోన్ చేసి రప్పియడం, అది బాగుంటుంది కామెడీ, వంటలు కామెడీ. ఆ తర్వాత ఇంకా అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సమంత ఎవరు ఏంటి, సమంత గురించి తన బ్యాక్గ్రౌండ్ కూడా తన హస్బెండ్ కూడా తెలియదు. తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి అది మూవీలో తెలుసుకోండి మీరు. సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి సాంగ్ ఉంటుంది, అసద్య సాంగ్ బాగానే ఉంటుంది. ఒకటే సాంగ్ ఉంటుంది. అయితే ఫైట్స్ బాగుంటాయి. ఇలా సమంత ఫైట్స్, ఆ సమంతని ఫైట్ చేయడానికి రౌడీస్ వస్తారు మా ఇంట్లోకి. ఆ ఫ్యామిలీని రౌడీస్ నుంచి ఎలా కాపాడుకున్నారు ఏంటి, ఇంతగా రౌడీస్ ఎవరు ఏంటి అంతా మీ మూవీలో చూడండి. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం 3.5/5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.